వైఎస్ఆర్ టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు అనురాధ. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. నేటి నుంచి రాష్ట్రంలో ప్రారంభమైన ప్రాథమిక పాఠశాలలు. మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు. పంచలింగాల చెక్పోస్టులో భారీగా పట్టుబడిన బంగారు ఆభరణాలు, వజ్రాలు. కరోనా కాలం తర్వాత కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. దేశమంతా ఆసక్తికరంగా ఎదురుచూసిన బడ్జెట్పై భిన్న అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఎన్నికలు జరిగే 4 రాష్ట్రాలకు కేటాయింపులు అత్యధికంగా జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ బడ్జెట్లో యథావిధిగా అత్యధికంగా రక్షణ రంగానికి కేటాయింపులు దక్కాయి. దాని తర్వాత వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖకే 4,78 కోట్ల రూపాయలు రక్షణ రంగానికి కేటాయించారు. దాని తర్వాత వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖకే 4.78 లక్షల కోట్ల రూపాయలు రక్షణ రంగానికి కేటాయించారు. దీనిలో మూలధన వ్యయం 1.35 లక్షల రూపాయల కోట్లు ఉంది. అయితే గతేడాదితో పోలిస్తే మూలధన వ్యయం 19% పెరగడం గమనార్హం. ఈ విషయమై లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. 15 ఏళ్లలో రక్షణ రంగంలో ఈ స్థాయి మూలధన వ్యయం లేదని తెలిపారు. ఇక అత్యధిక కేటాయింపులు దక్కిన రెండవ శాఖ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ. ఈ శాఖకు 2,56,948 కోట్లు కేటాయించారు. ఇక మొత్తం బడ్జెట్ను పరిశీలిస్తే శాఖల వారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి. హోం మంత్రిత్వ శాఖ 1,66,547 కోట్లు, గ్రామీణాభివృద్ధి శాఖ 1,33,690 రూపాయల కోట్లు, వ్యవసాయ రైతుల సంక్షేమం 1,31,531 కోట్లు, రోడ్డు రవాణా జాతీయ రహదారులు 1,18,101 కోట్లు, రైల్వేలు 1,10,055 కోట్లు, విద్యాశాఖ 93,224 కోట్లు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 73,932 కోట్లు, గృహ పట్టణ వ్యవహారాల శాఖ 54,581 కోట్లు, కోవిడ్ వ్యాక్సినేషన్కు 35,000 కోట్ల రూపాయలు కేటాయించడం విశేషం. స్వచ్ఛ భారత్ 1,41,678 కోట్లు, ఆత్మ నిర్భర్ స్వస్థ యోజన అనే కొత్త పథకానికి తొలి కేటాయింపులుగా 64,180 కోట్ల రూపాయలను కేటాయించారు. Roads and highways infrastructure. More than 13,000 kilometer length of roads at a cost of 3.3 lakh crores has already been awarded under the 5.35 lakh crores Bharatmala Pariyojana project, of which 3,800 kilometers have been constructed. By March 2022, we would be awarding another 8,500 kilometers and complete an additional 11,000 kilometers of national highway corridors. To further augment road infrastructure, more economic corridors are also being planned. Some are 3,500 kilometers of national highway works in the state of Tamil Nadu at an investment of 1.03 lakh crores. These include Madurai-Kollam corridor, Chittoor-Tachur corridor, and construction will start next year. Second, 1,100 kilometers of national highway works in the state of Kerala at an investment of 65,000 crores, including 600 kilometer section of Mumbai-Kanyakumari corridor in Kerala. Third, 675 kilometers of highway works in the state of West Bengal at a cost of 25,000 crores, including upgradation of existing roads
Kolkata-Siliguri. National highway works of around 19,000 crores are currently in progress in the state of Assam. Further works of more than 34,000 crores covering more than 1,300 kilometers of national highways will be undertaken in the state in the coming 3 years. రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలు నేటి నుంచి పూర్తి స్థాయిలో తెరుచుకున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 1 నుంచి 5 తరగతులుండే ప్రాథమిక పాఠశాలల్లోనూ సోమవారం నుంచి తరగతులు నిర్వహించారు. రాష్ట్రంలో 9 నుంచి 12 తరగతులను నవంబర్ 2 నుంచి తరగతులు నిర్వహించడం తెలిసిందే. అనంతరం 7, 8 తరగతులను నిర్వహిస్తూ వచ్చిన ప్రభుత్వం సంక్రాంతి సెలవుల తర్వాత 6వ తరగతి విద్యార్థులకు తరగతులను ప్రారంభించింది. అయితే నేటి నుండి పూర్తి స్థాయిలో పాఠశాలలు ప్రారంభమయ్యాయి. కరోనాతో ఆర్థిక ప్రగతిపై తీవ్ర ప్రభావం పడిందని ఇప్పుడిప్పుడే చాలా రంగాలు తిరిగి పుంజుకుంటున్న సమయంలో రాష్ట్రానికి సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశజనకంగా ఉందని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ అన్నారు. వైకాపా నుండి 21 మంది ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి ఏమీ సాధించలేకపోయారని గల్లా జయదేవ్ ఆరోపించారు. పోలవరం విభజన హామీలు, రాష్ట్రానికి సంబంధించిన ఇతర ప్రాధాన్యతా అంశాలపై ఈ బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావించలేదని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. కరోనా సంక్షోభం తర్వాత మునిపెన్నడూ చూడని విధంగా బడ్జెట్ చూస్తామనుకున్న వారి అంచనాలు పూర్తిగా తప్పాయన్నారు. బడ్జెట్లో చాలా మంచి అంశాలు పొందుపరిచినప్పటికీ ఏపీకి సంబంధించి నిరాశాజనకంగా ఉందని ఆయన తెలియజేశారు. 2021-22 ప్రెజెంట్ చేసింది. పార్లమెంట్ వింటర్ సెషన్ లేదు. లాస్ట్ టైం మేము కలిసింది మాన్సూన్ సెషన్లో కలిసి చాలా షార్ట్ సెషన్ ఉంది. ఆల్మోస్ట్ 8 months లేటర్ ఇప్పుడు కలుస్తున్నాము. ఈ టైంలో కోవిడ్ సిచ్యువేషన్ మన దేశంలోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, ప్రపంచం మొత్తం ఎకనామిక్ ఇంపాక్ట్ మనం చూసాము. లాస్ట్ ఇయర్ బడ్జెట్ స్పీచ్లోనే నేను కామెంట్ చేశాను. ఇప్పటికే కోవిడ్ చాలా థ్రెట్గా ఉంది, రిస్క్గా ఉంది. మనం బడ్జెట్ ఇట్లాగే ప్యాస్ చేసేది మంచిది కాదు. డెఫినెట్లీ చాలా మారిపోతుంది కాబట్టి బడ్జెట్ రీకాస్ట్ చేస్తే బాగుందని చెప్పినా కూడా బడ్జెట్ అట్లాగే ప్యాస్ చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year అవుతా ఉంది. కోవిడ్ సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఎకనామిక్ ఇంపాక్ట్ హ్యాస్ బిన్ సివియర్, హ్యూమన్ ఇంపాక్ట్ హ్యాస్ బిన్ సివియర్. మన ఎకనామిక్ ఇంపాక్ట్ చూస్తే in the entire world, one of the most hardest hit economies is Indian economy. Kani first quarter tarvata chuste second quarter, third quarter, fourth quarter baga rebound ochindi in many sectors. Economic rebound kuda baane undi. Konni sectors chuste travel and tourism, airlines itlantivanni impact atlage unnai gaani many sectors have rebounded. ఆ సిచ్యువేషన్ నుంచి మనం ఎట్టు బయటికి రావాలనుకుంటున్నాము ఇప్పుడు ఈ బడ్జెట్లో చూస్తున్నాం. ఇప్పుడు నెవర్ బిఫోర్ బడ్జెట్ డ్యూరింగ్ వన్స్ ఇన్ అ సెంచురీ పాండమిక్ అని ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉన్నాయి. బడ్జెట్ చూస్తే నిన్న ఎకనామిక్ సర్వే కూడా రిలీజ్ చేశారు. ఎకనామిక్ సర్వే ప్రకారం ఇండియన్ GDP is to grow 11.5% in 21-22 kabatti. That's very good news. It will be the fastest growing economy in the world. Budget lo kuda konni manchi provisions unnai gaani mana Andhra Pradesh ku vaste definitely for the 7th consecutive time we've been disappointed ani cheppochu. Memu ప్రతి సంవత్సరం డిసప్పాయింట్ అవుతా ఉన్నాము. ఈ సంవత్సరం కూడా ఆ డిసప్పాయింట్మెంట్ అట్లాగే ఉంది. ఏదో టీడీపీని తీసేసి వైఎస్ఆర్సీపీ పార్టీని పెడితే 25 మందిని మమ్మల్ని పంపిస్తే స్పెషల్ కేటగిరీ స్టేటస్ తెస్తామని వాళ్ళు ప్రామిస్ చేసి ప్రజలన్నీ అందరినీ నమ్మించి 22 ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి ప్రతిసారి ఢిల్లీకి వచ్చి హోమ్ మినిస్టర్ని కలుస్తున్నారు, ప్రైమ్ మినిస్టర్ కలుస్తున్నారు, వాళ్ళ సీఎంతో పాటు ఏమో మాట్లాడుతున్నారు. చాలా అవర్స్ లాంగ్ మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. కానీ ఈ బడ్జెట్లో చూస్తే పాస్ట్ బడ్జెట్స్తో కంపేర్ చేస్తే ఈసారి ఒక లైన్ కూడా లేదు ఆంధ్రప్రదేశ్ గురించి.
మేము ఇన్ ద పాస్ట్ బడ్జెట్స్ అట్లీస్ట్ అరుణ్ జైట్లీ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి ఏదో ఒకటి అష్యూరెన్స్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు అది కూడా లేదు. కాబట్టి ఇప్పుడు నో స్పెసిఫిక్ ప్రాజెక్ట్ హెస్ బిన్ అనౌన్స్డ్. పోలవరంకి ఫండింగ్ ఏం చెప్పలేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మెన్షన్ చేయలేదు. అట్లాగే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో పాస్ అయింది. 10 years లోపల దాంట్లో ఉండే ప్రొవిజన్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయాలన్నా ఇక 3 సంవత్సరాలు మిగిలింది, కానీ ప్రొవిజన్స్ గురించి ఒక మాట లేదు. కాబట్టి ఇది చాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మాకు కూడా చాలా డిసప్పాయింట్మెంట్ అనుకోవచ్చు. అనంతపురం జిల్లా కలెక్టర్ మరోసారి తన వినూత్నను చాటుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు రాప్తాడు మండల కేంద్రంలోని మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. అనంతరం కలెక్టర్ పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులతో కలిసి క్యూ లైన్లో నిలబడి మధ్యాహ్న భోజనం పెట్టించుకుని వారితో పాటు కింద కూర్చొని భోజనం చేశారు. కరోనా నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని పాఠశాల సిబ్బందికి సూచించారు. అనంతరం నాడు నేడు కింద చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కర్నూలు జిల్లా అంతర్రాష్ట్ర సరిహద్దు పంచలింగాల చెక్పోస్టు వద్ద భారీగా బంగారు ఆభరణాలు, వజ్రాలు పట్టుబడ్డాయి. దాదాపు 2 కోట్ల రూపాయల 30 లక్షలు విలువ చేసే ఆభరణాలని ఎటువంటి బిల్లులు లేకుండా తరలిస్తున్న బంగారం 3.75 కేజీలు, 3.79 కేజీలు, వజ్రాలు 435 క్యారెట్లు. ఫస్ట్ నుంచి చెప్తున్నా సార్, క్యారెట్లు ఒక కారు. ఓకే సార్. కర్నూలు జిల్లా అంతర్రాష్ట్ర సరిహద్దు పంచలింగాల చెక్పోస్టు వద్ద భారీగా బంగారు ఆభరణాలు, వజ్రాలు పట్టుబడ్డాయి. దాదాపు 2 కోట్ల రూపాయల 30 లక్షలు విలువ చేసే ఆభరణాలని ఎటువంటి బిల్లులు లేకుండా తరలిస్తున్న బంగారం 3.79 కేజీలు, వజ్రాలు 435 క్యారెట్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. చెక్పోస్టులలో విధులు నిర్వహిస్తున్న సబ్ సిఐ లక్ష్మీ దుర్గయ్యకి, ఇతర పోలీస్ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపిన కర్నూలు జిల్లా ఎస్పీ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పంచలింగాల చెక్పోస్టు వద్ద కర్నూలు పోలీసులు మరియు స్టాటెక్ సర్వేలైన్స్ టీమ్స్ కలిసి తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో హైదరాబాద్ నుండి సేలం వెళ్తున్న మహీంద్రా XUV 300 TS 10 EV 9199 నంబర్ గల కారును ఆపి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించగా అందులో భారీగా బంగారు ఆభరణాలు, చిన్నపాటి వజ్రాలు పట్టుబడ్డాయి. వీటికి సంబంధించి సరైన ఆధారం లేకపోవడంతో ఎలక్షన్ ప్రొసీజర్ ప్రకారం స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం కాశీబుగ్గకు చెందిన మహిళా ఎస్ఐ శిరీష మానవత్వాన్ని చాటుకుంది. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అడవి కొత్తూరు గ్రామ పొలాల్లో గుర్తు తెలియని వృద్ధుని మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని మోసేందుకు స్థానిక ప్రజలు నిరాకరించారు. దీంతో తానే స్వయంగా మోసుకుని లలిత చారిటబుల్ ట్రస్టుకు అప్పగించింది. ఎందరికో ఆదర్శవంతంగా నిలిచిన ఎస్ఐ శిరీషను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. మేడం ఇచ్చింది. మేడం గారు వెనక్కి పట్టుకోండి. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం గ్రామం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో ప్రయాణిస్తున్న ఆటోను కారు ఢీకొనడంతో 12 మందికి తీవ్ర గాయాలవ్వగా 4 పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు వెంటనే 108కి సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను హుటాహుటిన ఎమ్మిగనూరు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ బాబు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రోడ్డు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న బంధువులు హాస్పిటల్లో కన్నీటి పర్యంతమయ్యారు. గుత్తి పట్టణంలో వైసీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలలో మండలంలోని అన్ని పంచాయతీలను పార్టీ సానుభూతి పరులు సర్పంచులుగా గెలిచేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. కులం, మతం తేడా లేకుండా అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, అందుకు కారణం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే అని, అందరూ ఒకటై పంచాయతీ ఎన్నికల్లో అన్ని పంచాయతీలను గెలిపించుకోవాలని, అందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని, కార్యకర్తలకు ఏమి అవసరం ఉన్నా నేను ఉన్నానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అధ్యక్షులు మంజునాథ్ రెడ్డి, ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఎన్నికలు ఎన్నికలు పేర్లు జరుగుతాయి. అప్పుడు జరిగితే మంచిదని మనమందరం కూడా భావించాం. ఎందుకంటే రైతులకు పడుతుంటాయి, ఒక పక్క వ్యాక్సినేషన్ జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమాలని కూడా ముగుతాయని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగా అడుగులు వేస్తుంది. కానీ ఈరోజు కమిషనర్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గురువు కాదు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మెచ్చి టీడీపీ కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పెరుగుపాళ్యం, వేమలపర్తి పంచాయతీల నుండి దాదాపుగా 100 కుటుంబాలు వైసీపీలోకి చేరారు. వారిని స్థానిక ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇంతటితో ఈనాటి వైఎస్ఆర్ టీవీ వార్తలు సమాప్తం. నమస్కారం.